యాక్చువల్‌గా లాస్ట్ వీక్ నేను బైక్ మీద వెళ్తున్నా ఫ్యామిలీతో. ఒక ఒక స్ట్రీట్ అంటే స్ట్రీట్ కాదు గానీ, ఒక మెయిన్ రోడ్ లాగే అనుకోండి. లెఫ్ట్ సైడ్ నేను వెళ్తున్నప్పుడు పెద్ద ఆటో ఉంది. ఒక లగేజ్ ఆటో అనమాట. సో, దాని ఫ్రంట్ ఉండే ఏముందో కనబడలేదు. సో, నేను నార్మల్ స్పీడ్‌లోనే వెళ్తున్నాను. హెవీ స్పీడ్‌లో అయితే వెళ్ళట్లేదు. ఎందుకంటే నా బ్యాక్ బేబీ ఉంది. నేను తొక్కుతున్న బండి మీద బేబీ ఉంది. సో, నేను చాలా స్లోగా వెళ్తున్నాను. సడన్‌గా ఆ లెఫ్ట్ సైడ్ ఆటో ఉందన్నాను కదా! అట్నుంచి ఒక సడన్‌గా 4 ఇయర్స్ ఓల్డ్ పాప పరిగెట్టుకుంటూ వచ్చింది. జస్ట్ 10 ఫీట్ డిస్టెన్స్ అనమాట. నాకు లిటరల్లీ షాక్ వేసింది. ఏంటబ్బా! అందరూ బాగానే వెళ్తున్నారు. అందరూ ఓకే. కానీ ఆ ఆటో వెనకాతల ఆ పాప అక్కడ ఉందని నాకు అసలు ఐడియా లేదు. ఎందుకంటే లగేజ్ ఉంది ఆబ్వియస్లీ. కనబడదు. పెద్ద లగేజ్ ఆటో అంటే చాలా హైట్ ఉంటది. సో, సడన్‌గా పాప వచ్చింది. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళ అమ్మమ్మ నించున్నారంట. అది నాకు అసలు తెలియలేదు. ఎవరు పెద్దవాళ్ళు లేరు. ఇంట్లో పరిగెడతారు చూడండి చిన్నపిల్లలు. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతారు కదా! అలా పిల్ల సడన్‌గా వచ్చేసింది. ఓడియమ్మ! ఏంటని నేను గట్టిగా బ్రేక్ వేసి ఉంటే అంటే నా అదృష్టం ఏంటంటే కొంచెం 10 ఫీట్ డిస్టెన్స్ ఉండడం వల్ల నేను అంత గట్టిగా బ్రేక్ వేయాల్సిన సిట్యుయేషన్ రాలేదు. అండ్ కొంచెం డిస్టెన్స్ ముందుగానే ఆగా. అక్కడ వాళ్ళ అమ్మమ్మకి చెప్తున్నాను అనమాట. ఏంటండి పిల్లని వదిలేసారా? తప్పు కదా, రోడ్డు కదా, ఏమైనా అవుతుంది కదా అంటే, నువ్వు చూసుకోవాలి, నువ్వు చూసుకొని నడపాలి అన్నది ఆవిడ. చూసుకొని నడపడం ఓకే. నాకది ప్రాబ్లం కాదు. కానీ ఆటో ఉంది, రోడ్డు అంటే అటు ఇటు చూసి నడవాలి. ఆ పిల్లకేం తెలీదు కదా! చిన్న పిల్లకేం తెలుస్తదండి? రోడ్డు వైపు అటు చూడాలి, ఇటు చూడాలి అది ఇది అని. వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ అని చెప్తామా ఏంటి? అండ్ ఇంట్లో పిల్లలు పరిగెడతాను మనం అటు ఇటు చూసుకుంటూ రోడ్డు మీద పిల్లని వదిలేస్తే కనీసం వాళ్ళకి జాగ్రత్త చెప్పాల్సింది పోయింది. లేదు, వీళ్ళు పెద్దవాళ్ళుగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంది పోయి నన్ను తిడుతున్నారు. ఓడియమ్మ! ఏంటిది అని నేను లిటరల్లీ షాక్ అయ్యా. పైనుంచి ఇంకో ఆవిడ వాళ్ళ మదర్ అనుకుంటా, బేబీ మదర్ అనుకుంటా, మాకు పిల్లల్ని ఎలా చూసుకోవడో తెలుసు అది ఇది అంటుంది. నాకు ఇక్కడ హోల్ సినారియోలో బాగా బాధ అనిపించిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఆ 10 సెకండ్స్ ఫర్దర్‌గా నేను వచ్చుంటే ఆ పిల్ల నా బైక్ కింద ఉండుంటే, నేను డబ్బులు కట్టుకోవడం, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం ఓకే. గుద్దేశావు నువ్వేదో ఎవరి వాళ్ళు తప్పున్నా పోలీసులు ఏమంటారంటే, ఎవరి వాళ్ళు తప్పున్నా ఫస్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయి, డబ్బులు కట్టు అంటారు. అదంతా ఓకే. డబ్బులు పోతే పోయాయి. నేను ఒకటే ఫీల్ అయ్యాను ఏంటంటే, ఇన్ కేస్ ఆ పాపకి ఈరోజు కాదు రేపు ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే కాలేజ్ ఇరిగిపోతే ఆ పిల్ల లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి కదా వాళ్ళ పేరెంట్స్ వల్ల, ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లోనే ఒక చిన్నపిల్ల ఉందనుకోండి, యాజ్ ఎల్డర్లీ రెస్పాన్సిబుల్ పీపుల్ మనం వాళ్ళు ఎదిగొచ్చేదాకా జాగ్రత్త తీసుకోవాలి కదా. లేదు వాళ్ళకి ఏమైనా అయితే ఆ గిల్టీ ఫీలింగ్ లైఫ్ లాంగ్ మోయాలి కదా. అదే నాకు బాగా అనిపించింది. మరి ఆ పిల్ల నేను ఒకటే ఫీల్ అయ్యా, అమ్మయ్య ఆ పిల్లకేం కాలేదు అని. నాకు డబ్బులు పోయినా పర్లేదు అనిపించింది. థ్యాంక్ గాడ్.